హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మంచిగా కమ్మగా ఉండే రసం అన్నది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది బేసిక్గా చేసుకునే ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ రసం అనేది మనకి ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా, లేదంటే డైలీ మనం రసం తీసుకోవాలి మన డైట్ రెసిపీస్లో అనుకుంటే ఇది అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే ఫాస్ట్గా అయిపోతుంది. అయితే దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే దీనికి నేను ఇక్కడ చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది ఇది నానబెట్టుకున్నానండి, ఒక 10 నిమిషాలు. ఇదేంటంటే పిక్క తీయని చింతపండు, అందుకని కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలి. అదే మామూలు పిక్క తీసేసింది అయితే పర్వాలేదు, ఫాస్ట్గానే ఈ నానిపోయిన చింతపండు గుజ్జుని శుభ్రంగా మనం జ్యూస్ అంతా తీసుకొని అందులో ఉన్న పిప్పుని అనేది తీసేసేయాలండి. తీసేసిన తర్వాత దీనిలో ఏంటంటే ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఈ 2 టమాటాలని మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే మనం ఇలా పిసికేస్తే మెత్తగా మెల్ట్ అయిపోతాయి. మనం ముక్కలుగా కట్ చేస్తే జ్యూస్ అంతా కూడా సరిగ్గా కలవదు. సో కాబట్టి అందుకనే చేత్తోనే ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసిన దాన్ని ఇంకా దీనిలో మనం ఎంత క్వాంటిటీ వాటర్ అనేది కావాలో దాన్ని బట్టి మనం టమాటాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బాండీతో అనేది పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నాకు 2 టమాటాలు అయితే సరిపోతాయి. సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ పచ్చిమిర్చి అనేది చీలికలుగా చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కూడా ముందుగా మనం రెడీ చేసేసుకొని ఆ పైన స్టవ్ పై పెట్టుకొని మనం మరిగించుకోవచ్చు. ఇదంతా కూడా మామూలుగానే చేసేసేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే అలాగే ఒక ఉల్లిపాయ కూడా అనేది, అంటే ఒక హాఫ్ సైజ్ అనేది సరిపోతుంది. కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, ఇంకా సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవచ్చు ముందుగానే. ఇక్కడ నేనేంటే రాక్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. అలాగే ఈ చారు అనేది మరిగించేటప్పుడు ఏంటంటే కొంచెం మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే ఆ మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుందండి. సో ఇలా మరిగించేటప్పుడు ముందుగానే ఇవన్నీ వేసేసి కలిపేసి ఒకసారి ఇలా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పెట్టుకొని మనం దీన్ని చక్కగా కొంచెం దగ్గర అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మనకి మరిగించేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఫుల్గా పెట్టుకుంటే ఆఫ్ అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసరికి దీనిలో మనం పోపు అనేది పెట్టుకోవాలండి. మెయిన్ ఇదే పోపు వచ్చేసరికి కొంచెం బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు, అలాగే వామ్ అనేది వేస్తానండి. నేను ఎప్పుడు రసం చేసినా సరే వామ్ అనేది మన జీర్ణానికి మంచిగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం తప్పకుండా వేసుకోండి రసం చేసేటప్పుడు. అలాగే దాని ఫ్లేవర్ అనేది అంటే చిన్న చిరు చేదులు అనిపిస్తుంది కదా, కానీ మనకి చేదు ఎక్కడ అనిపించదు, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఇంకా దీనిలో ఎండుమిర్చి, అలాగే పచ్చి ఆనియన్ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెమే వేస్తున్నానండి. ఇలా వేసినా పర్వాలేదు, లేదంటే మనం మరిగించేటప్పుడు వేసాం కాబట్టి ఇంకా సరిపోతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా దీనిలో ఏంటంటే వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసి అవి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇందులో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేశాను. రసం కానీ, పప్పు చారులు కానీ, పప్పు కానీ ఇటువంటి వాటిల్లో మనకి ఇంగువ ఉంటే బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. నెక్స్ట్ ఇంకా దీనిలో కరివేపాకు, అలాగే కొత్తిమీర మరిగించేటప్పుడు మనం కాడలుగా వేస్తాము. అలాగే పోపు పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా మనం చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ పోపు పెట్టడమే రసంకి మంచి స్మెల్ కానీ, అలాగే కూడా మంచి కలర్గా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం పోపు అనేది కొంచెం వేయించుకున్న తర్వాత అప్పుడే స్టవ్ ఆఫ్ చేయకుండా దీనిలో ఈ వేడివేడిగా ఉన్న రసం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ యాడ్ చేసుకున్నాక 1 నిమిషం అనేది స్టవ్ ఆన్లో ఉంచుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా వెంటనే మూత పెట్టేస్తే ఆ పోపు స్మెల్ అనేది బయటకు పోకుండా మంచిగా ఇంకా రసం మనం ఎప్పుడు వేసుకున్నా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇది బేసిక్గా మనం రసం ఎవరు వంట రాని వాళ్ళైనా సరే చక్కగా ఏ ఫ్రై ఉన్నా, అలాగే ఏ నాన్ వెజ్ రెసిపీస్ అయినా సరే మనం తప్పకుండా మనం రసం అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగా సింపుల్గా ఎటువంటి రసం పొడి కూడా యూజ్ చేయలేదు ఇక్కడ నేను, పల్చగా ఉండేలాగా. ఈ రసం వచ్చేసరికి మనం అన్నంలో కాకపోయినా మనం గ్లాసులో వేసుకొనైనా ఉట్టిగానైనా తాగేయచ్చు, అంత బాగుంటుంది. అలాగే ఎక్కువ కారం కూడా ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేసినట్లయితే
ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.